హాయ్ మిత్రులారా. సో ఇప్పుడు మనము మ్యాచ్ 19th గురించి మాట్లాడతాము. సో మ్యాచ్ 19th వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ జరుగుతుంది. సో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం మ్యాచ్ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. సో మ్యాచ్ 19th వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ గురించి మాట్లాడితే మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? April 6th రోజు మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం నైట్ 7:30కి జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది మ్యాచ్? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్, హైదరాబాద్లో జరుగుతుంది. ఓకే, ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో. సో నెక్స్ట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడదాం. సో పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడితే ఇక్కడ ఏంటంటే పిచ్ ఫ్లాట్ సర్ఫేస్ మిత్రులారా. మీకు ఆల్రెడీ తెలిసిన వరకు సో ఈ పిచ్ అయితే ఫ్లాట్ సర్ఫేస్. సో ఇక్కడ మనము హై స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పిచ్లో. ఓకే, నెక్స్ట్ ఫేసర్స్కి ఏమైనా అనుకూలిస్తుందా? సో ఫేసర్స్కి అనుకూలిస్తుంది. ఫస్ట్ పవర్ ప్లేలో ఫస్ట్ 5 to 6 ఓవర్స్ వరకు ఫస్ట్ ఫేసర్స్కి అనుకూలిస్తుంది. తర్వాత ఫేసర్స్కి ఏం అనుకూలియదు. సో స్పిన్నర్స్కి అనుకూలిస్తుందా? స్పిన్నర్స్కి అసలు ఈ పిచ్ మీద అసలు ఛాన్సే లేదు మిత్రులారా. అనుకూలిస్తే ఆడపదడప వాళ్ళు స్పిన్ మంచిగా ఉంటే అనుకూలిస్తారు, తప్పితే స్పిన్కి అనుకూలించే ఛాన్సెసే లేవు. సో ఫాస్ట్ బౌలర్స్ కూడా అనుకూలిస్తుంది అంతంత మటుకే. సో బేసికల్లీ ఈ పిచ్ ఏంటంటే చాలా హై స్కోరింగ్ వచ్చే పాసిబుల్ ఉంది. హై స్కోర్ అంటే మీ ఉద్దేశం ప్రకారం 300, 350 వేస్తేనే హై స్కోర్ కాదు. సో 190 to 300 మధ్యలో వస్తుందని నా ఎక్స్పెక్టేషన్. సో నెక్స్ట్ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందంటే సో ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే మ్యాచ్ 7:30 తర్వాత జరుగుతుంది. సో ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది డ్యూ ఫ్యాక్టర్. సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటున్నా ఆల్రెడీ చెప్పాను కదా, ఈవినింగ్ టైంలో డ్యూ వస్తుంది. సో అప్పుడు వచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు. సో నీకు కొత్త సెకండ్ బాల్ తీసుకోవచ్చు. సో ఎంపైర్కి మీరు కెప్టెన్ చెప్పిన తర్వాత దాన్ని బట్టి ఎంపైర్ 2 బాల్ చెక్ చేసి సో డిసైడ్ చేస్తారు. ఓకే, సో డ్యూ ఫ్యాక్టర్ వచ్చినా కూడా ఇప్పుడు బీసీసీ కొత్త రూల్ ప్రకారం సెకండ్ డ్యూ బాల్ వస్తుంది కాబట్టి కొంచెం అయితే మేలే ఇంతకుముందు సీజన్లతో పోలిస్తే. నెక్స్ట్ ఇక్కడ టాస్ గెలిస్తే ఏం చేయాలి? సో టాస్ గెలిస్తే ఏం చేయాలంటే నా ఉద్దేశం ప్రకారం అయితే టాస్ గెలిస్తే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ ఈజ్ ప్రిఫరబుల్. ఫస్ట్ బ్యాటింగ్ ఎందుకు ప్రిఫరబుల్ అంటున్నానంటే సో ఇక్కడ హై స్కోర్స్ అయితే వస్తాయి ఫస్ట్ ఇన్నింగ్స్ అయినా సెకండ్ ఇన్నింగ్స్లో అయినా. సో ఫస్ట్ ఇన్నింగ్లో ఒక 270 అలా కొట్టామంటే కొంచెము సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళకి ప్రెజర్ పడుతుంది. అందుకే నేను ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రిఫరబుల్ అని చెప్తుంది. ఎస్ఆర్హెచ్ అయితే మాత్రం టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టోటల్ 80 మ్యాచెస్ జరుగుతాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసింది 37 గెలిచాయి, సెకండ్ బ్యాటింగ్ చేసింది 43 గెలిచాయి. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 170 to 190. సో సెకండ్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 160 to 180. సో దీనిలో బేస్ చేసుకొని నేనైతే ఫస్ట్ బ్యాటింగ్ ఇస్ ప్రిఫరబుల్ అని చెప్పాను టాస్ గెలిస్తే. నెక్స్ట్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. సో ప్లేయింగ్ 11లో మాట్లాడేటప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవి ఎందుకు ఎస్ఆర్హెచ్ మన జీటీ ఇష్యూస్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్గా వచ్చేస్తారు. 1 డౌన్లో నితీష్ కుమార్ రెడ్డి, అంకిత్ వర్మ, హెడ్రిచ్ క్లాసెన్, సమర్జిత్ సింగ్, ప్యాట్ కమిన్స్, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, మహమ్మద్ సమీ, జీషాన్ అన్సారీ. సో ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రావిస్ హెడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనం వీళ్ళ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడదాం. సో నేను లాస్ట్ మ్యాచెస్ చూసిన వరకు నాకు అనిపించింది రివ్యూయర్గా, సో నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాను. సో వీళ్ళు మన స్పిన్ విభాగం వీళ్ళది చాలా డల్లుగా ఉంది. ఎందుకు వీళ్ళు ఆడమ్ జంపాని తీసుకురావట్లేదో నాకైతే ఇప్పటికి ఏం అర్థం అవ్వట్లేదు. ఆడమ్ జంపా ఆస్ట్రేలియా టీంలో ఖచ్చితంగా ఆడమ్ జంపాని ఖచ్చితంగా పెడతారు వాళ్ళ టీం. ఎందుకు ఆడమ్ జంపాని అంటే స్పిన్ విభాగం వల్ల వాళ్ళది అంత బలంగా ఉంటుంది ఆడమ్ జంప్ అంటే. ఆస్ట్రేలియా కెప్టెన్, ఇప్పుడు ఇక్కడ కూడా కెప్టెన్. నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఆడమ్ జంపాని ఆడనివ్వట్లేదు అయితే నాకైతే అర్థం అవ్వట్లేదు. నేను అనుకున్నంత వరకు ఏదో పర్సనల్ ఇష్యూస్ పెట్టుకొని చేయట్లేదు. ఎందుకంటే అతన్ని ఆడిపిస్తే స్పిన్ కొంచెం బలం అవుతుంది వీళ్ళది. నెక్స్ట్ హర్షల్ పటేల్ని వీళ్ళు ఆడే పిచ్ల మీద అన్నీ ఎక్కువ రన్స్ వచ్చేది. హర్షల్ పటేల్ని వికెట్ తీయొచ్చు, బట్ అతనికి చాలా రన్స్ ఇస్తాడు. అతన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో నాకైతే ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ మన కమిందు మెండిస్ని పట్టుకొచ్చారు మొన్న. సో కమిందు మెండిస్ని పట్టుకొచ్చారు, బాగుంది. సో పట్టుకొచ్చిన తర్వాత అతనితో ఒక ఓవర్ వేయించారు. ఒక ఓవర్ మంచిగా వేసాడు.
అతన్ని ఎందుకు కంటిన్యూ చేయలేదో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. కెప్టెన్సీ ఐడియాలజీ ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మన సమర్జిత్ సింగ్ 150 వేసే బౌలర్ని అతన్ని ఫస్ట్లో వేయకుండా ఎప్పుడో మధ్య 11-12 వేపిస్తా అంటారు ఎందుకండి? సో నాకు తెలిసిన తర్వాత అప్పుడు స్పిన్నర్స్ కదా వచ్చేది, ఎందుకంటే వీళ్ళ స్పిన్ విభాగమే బాగాలేదు. సో వీళ్ళైతే ఆడన్ జంపని తీసుకోవడం అయితే నా సజెషన్, తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ అభిమానులు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను కూడా ఎస్ఆర్హెచ్ అభిమానినే. సో నేను చూసి నాకు వచ్చిన ప్రెస్టేషన్ని ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను. సో ఎస్ఆర్హెచ్, నేను కూడా హైదరాబాద్ టీమే కాబట్టి నాకు కూడా హైదరాబాద్ అంటే ఇష్టం. సో వీళ్ళు కొన్ని చేంజెస్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ని ఓడగొట్టేదంత ఎవడికి లేదు. ఓకే, నెక్స్ట్ జీటీ గురించి మాట్లాడదాం. సో జీటీలో సాయి సుదర్శన్ గిల్ ఓపెనర్లో వచ్చే ఛాన్స్ ఉంది. జోస్ బట్లర్ 1 డౌన్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవేటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్గా రూతర్ఫర్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వీళ్ళ దాంట్లో కూడా రబడా ఉండాలి, కానీ రబడా ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాడు? సో వెళ్ళడం వల్ల అతను వస్తాడో లేదో ఇంకా అప్డేట్ లేదు. అతను వస్తే ప్లేయింగ్ లెవెల్లో ఆడే ఛాన్స్ ఉంది రబడా, అతను రాకపోతే మాత్రం రబడా ఉండే ఛాన్స్ లేదు. సో వీళ్ళ దాంట్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే కొన్ని మ్యాచ్లు గెలిచిండొచ్చు, వీళ్ళు ఓపెనర్లు అవుట్ అయిపోతే వీళ్ళ టీం ఒక టీమే కాదండి. మన సాయి సుదర్శన్, గిల్, జోస్ బట్లర్ వీళ్ళు ముగ్గురు హిట్ కాకపోతే ఒక్కరు హిట్టర్ లేరు వీళ్ళ టీంలో, ఎవరు ఆడట్లేదు. సో ఇష్యూస్ 2 టీంలకు ఉన్నాయి కాబట్టి 2 టీంలు ఇష్యూస్ని సాల్వ్ చేసుకొని వస్తే బాగుంటుంది. సో నెక్స్ట్ మనం స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ల గురించి మాట్లాడదాం. సో జీటీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ల గురించి మాట్లాడదాం. ఫస్ట్ జీటీ వద్దులేండి, ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ల గురించి మాట్లాడితే నేను చెప్పాను, వీళ్ళ బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది. వీళ్ళ మెయిన్ స్ట్రెంతే వీళ్ళ బ్యాటింగ్ లైనప్. సో ఈశాన్ కిషన్ ఒక మ్యాచ్లో సెంచరీ చేశాడు, అన్ని మ్యాచ్ల్లో ఫెయిల్ అయిపోతున్నాడు. సో ఏంటంటే అందరికీ అంత ఛాన్సెస్ ఇస్తున్నారు కానీ ఆడమ్ జంపకి ఎందుకు ఇవ్వట్లేదో నాకైతే చాలా ఫీల్ అవుతున్నాను. సో నెక్స్ట్ వీళ్ళ వీక్నెస్ నేను చెప్పాను కదా, స్పిన్ విభాగం చాలా దారుణంగా ఉంది. సో వీళ్ళ దాంట్లో మంచి ఒక చెప్పుకోదగ్గ స్పిన్నర్ ఒక్కడు కూడా లేడు. అలాంటప్పుడు మన ఆడమ్ జంపని ఛాన్సులు ఇవ్వచ్చు కదా, ఇవ్వడం లేదు. సో నెక్స్ట్ వీళ్ళ ఓపెనర్స్ అవుట్ అయిపోతే వీళ్ళకి ఏంటంటే బ్యాటింగ్ మిగతా వాళ్ళు స్కోర్ మొత్తం డౌన్ అయిపోతుంది. అది కూడా వీళ్ళ ఒక వీక్నెస్. సో వీళ్ళ వీక్నెస్లో మెయిన్గా వచ్చేసి స్పిన్ లెస్ ఉంది, ఓపెనింగ్ విభాగం లెస్ ఉంది. ఓకే, ఓపెనింగ్ విభాగం లెస్ లేదు, ఓపెనింగ్ విభాగం అవుట్ అయితే తర్వాత వాళ్ళు డౌన్ అయిపోతారు, ఎందుకు అవుతారో తెలియదు అది. సో నెక్స్ట్ జీటీ స్ట్రెంగ్త్లు వీక్నెస్ల గురించి మాట్లాడదాం. జీటీ స్ట్రెంగ్త్ జీటీలో స్ట్రెంగ్త్ ఉన్నాయంటే వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. ఓకే, సో తర్వాత వీళ్ళ టాప్ ఆర్డర్ కూడా చెప్పాను కదా, వీళ్ళ టాప్ ఆర్డర్ని అవుట్ చేసేసారంటే ఆల్మోస్ట్ మ్యాచ్ అపోజిషన్ టీం గెలిచినట్లే. వీళ్ళ టాప్ ఆర్డర్ ఓన్లీ మన సాయి సుదర్శన్, మన గిల్, జోస్ బట్లర్ వీళ్ళు ముగ్గురే ఆడుతున్నారు. వీళ్ళు ముగ్గురు కానీ కొట్టకపోతే ఆ స్కోర్ కూడా రాదు వాళ్ళ టీం. సో మెయిన్ వీళ్ళ టాప్ ఆర్డర్ వీళ్ళ స్ట్రెంగ్త్. వీళ్ళ వీక్నెస్ల గురించి మాట్లాడితే చెప్పాను కదా, మిడిల్ ఆర్డర్ షారుఖ్ ఖాన్ ఉన్నాడు, వీళ్ళలో ఎందుకు ఆడుతున్నారో నాకైతే అర్థమే అవ్వదు. సో మిడిల్ ఆర్డర్ చాలా దారుణంగా ఉంది. వీళ్ళ స్పిన్ విభాగం కూడా చాలా ఓన్లీ రషీద్ ఖాన్ మీదనే డిపెండ్ అవుతారు వీళ్ళు. ఓకే, సో నెక్స్ట్ బ్యాటిల్స్ గురించి మాట్లాడదాం. సో బ్యాటిల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ జీటీ బౌలర్స్. సో ట్రావిస్ హెడ్ వర్సెస్ సిరాజ్. ఇప్పుడు వరకు అన్ని మ్యాచ్ల్లో కలిసి 7 సార్లు అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ మోర్ దాన్ 130 ఉంది. సో సిరాజ్ నుంచి ట్రావిస్ హెడ్కి పెద్ద ఇబ్బంది ఉండదు, ఈ పిచ్ కూడా మంచిగా అనుకూలిస్తుంది. సో ట్రావిస్ హెడ్ బ్లాస్ట్ అవ్వాలి ఈ పిచ్లో అయితే. హెన్రిచ్ క్లాసన్ వర్సెస్ రషీద్ ఖాన్. 3 సార్లు అవుట్ చేశాడు, బట్ స్ట్రైక్ రేట్ మోర్ దాన్ 180 ఉంది. సో రషీద్ ఖాన్ వల్ల కూడా హెన్రిచ్ క్లాసన్కి ఏమి ఇష్యూ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, హెన్రిచ్ క్లాసన్ మిడిల్ ఆర్డర్లో వస్తాడు కాబట్టి ఖచ్చితంగా రషీద్ ఖాన్ని ఫేస్ చేస్తాడు. రషీద్ ఖాన్ వల్ల అతనికి ఏమి ఇబ్బంది లేదు, రేపు రషీద్ ఖాన్ని మంచిగా సాగుకొట్టేస్తాడు. నెక్స్ట్ ఇషాన్ కిషన్ వర్సెస్ రషీద్ ఖాన్. 2 సార్లు అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ ఇతని మీద కూడా 100 పైన ఉంది. స్పిన్ అనుకూలించదు. నాకు తెలిసి రేపైతే రషీద్ ఖాన్ మీద పెద్ద ఎఫెక్ట్ ఉండదు ఈ మ్యాచ్ మీద. ఓకే, నెక్స్ట్ గుజరాత్ బ్యాటర్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బౌలర్. గిల్ వర్సెస్ మహమ్మద్ సమీ. 2 సార్లు అవుట్ చేశాడు కానీ స్ట్రైక్ రేట్ మోర్ దాన్ 120 ఉంది. సో గిల్కి మహమ్మద్ సమీ నుంచి ఏం ఇష్యూ లేదు. మహమ్మద్ సమీ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే రన్స్ ఎక్కువ ఇచ్చుకుంటాడు. వికెట్స్ తీస్తాడు కానీ రన్స్ ఎక్కువ ఇచ్చుకుంటాడు. సో అందుకే ఏమన్నా కుదిరితే వికెట్ తీయచ్చేమో కానీ గిల్ది, బట్ రన్స్ అయితే కంట్రోల్ చేయలేడు. సాయి సుదర్శన్ వర్సెస్ హర్షల్ పటేల్. ఒకటేసారి అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్
నార్మల్గా ఉంది, 80 to 100 ఉంది. సో కొంచెం ఇష్యూ అయితే ఉండొచ్చు హర్షల్ పటేల్ నుంచి సాయి సుదర్శన్కి. నెక్స్ట్ బట్లర్ వర్సెస్ షమి. ఇది మొత్తం అన్ని మ్యాచ్ల్లో కలిసి 11 మ్యాచ్ల్లో ఇంతవరకు అవుట్ చేశాడు బట్లర్ని షమి. కానీ స్ట్రైక్ రేట్ మోర్ దెన్ 120 ఉంది. సో అందుకు షమి నుంచి జోస్ బట్లర్ కూడా ఏమి ఇష్యూ లేదు. సో అందుకే వీళ్ళ టాప్ ఆర్డర్ని అవుట్ చేయడానికి ఫస్ట్ ట్రై చేయాలి మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో హెడ్ టు హెడ్ గురించి మాట్లాడదాం. హెడ్ టు హెడ్ గురించి మాట్లాడితే 4 మ్యాచ్లు జరిగితే మొత్తము జీటీ 3 గెలిచింది. సో ఎస్ఆర్హెచ్ 1 గెలిచింది. హెడ్ టు హెడ్ ఇంపార్టెంట్ కాదండి, ఎందుకంటే ఇంతకుముందు టీములు వేరు, ఇప్పుడు టీములు వేరు. ఇప్పుడు టీం ఎస్ఆర్హెచ్ టీం బాగానే ఉంది. వీళ్ళు ఏంటంటే ప్రతి మ్యాచ్లో 2-3 చేంజెస్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకటే టీముని బ్యాలెన్స్గా చేసుకొని వస్తే ఎస్ఆర్హెచ్ని ఎవ్వరు టచ్ కూడా చేయలేరు. సో నెక్స్ట్ విన్నింగ్ ప్రిడిక్షన్. సో విన్నింగ్ ప్రిడిక్షన్ నాకు తెలిసినంత వరకు అయితే, సో ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ కనుక గెలవలేదంటే మాత్రం ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే లైన్గా ఈ మ్యాచ్ ఓడిపోతే 4 మ్యాచ్లు ఓడిపోయినట్లయితుంది. సో చాలా టఫ్ అవుతుంది నెక్స్ట్ మ్యాచ్ల్లో, ఎందుకంటే ఇది హోమ్ గ్రౌండ్. ఈ మ్యాచ్ 80% ఎస్ఆర్హెచ్ గెలవాలి. గెలవకపోతే మాత్రం చాలా టఫ్ అవుతుంది దానికి వెళ్ళిపోవడానికి ప్లే ఆఫ్స్కి. సో అందుకే బట్ ఎస్ఆర్హెచ్ జీటీ అని పోల్చుకుంటే మాత్రం జీటీ ఇప్పుడు ఆల్రెడీ గెలిచిన హుషారులో ఉంది, కొన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇచ్చే ప్రిడిక్షన్ ముందర ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ, డోంట్ స్కిప్ మై వీడియోస్. ఓకే, నెక్స్ట్ ప్రకారం అయితే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకొని ఎస్ఆర్హెచ్ అయితే గెలుస్తుందని నేను అనుకుంటున్నా. 70%, 30% ఛాన్సెస్ గుజరాత్కు ఉన్నాయి. సో ఈ పిచ్లో కానీ మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశాయి, ఒక 200, 270 అలా కొట్టారంటే మాత్రం జీటీ కష్టమే. సో నేను నా హోమ్ టీం ప్రకారం నేను చెప్తుంది, అనాలిసిస్ ప్రకారం చెప్తుందంటే ఎస్ఆర్హెచ్ గెలవచ్చు 70%. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.